వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో టాటా WPL మహిళా క్రికెట్కు సంబంధించి 16వ మ్యాచ్ వడోదరలో BCA స్టేడియంలో జరిగిన RCB వర్సెస్ ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్ చాలా అద్భుతంగా రసవత్తరంగా ఉంటుంది. ముంబై ఇండియన్స్ వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. RCB ఆల్రెడీ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యి ఒక మ్యాచ్ గెలిస్తే చాలు డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళే స్టేజ్లో ఉన్నారు. ఈ ప్రకారం MI మ్యాచ్ గెలుస్తుందా లేదా, హర్మన్ ప్రీత్ సింగ్ టీము 3 మ్యాచ్లు వరుసగా ఓడిపోయిన తర్వాత ఈ మ్యాచ్ ఎలా ఉంటుంది, ఈ మ్యాచ్ గురించి వివరాలు ఏంటి చూద్దాము. వీడియోలోకి వెళ్దాం. RCB టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. ఈ మ్యాచ్ రిపబ్లిక్ డే రోజు జరిగింది కాబట్టి జనవరి 26వ తారీఖున 2 టీం మెంబర్స్ మరియు అంపైర్స్ గ్రౌండ్ లో ప్లే చేసే అందరు ప్లేయర్స్ తోటి జనగణమన నిర్వహించారు. చాలా బాగా అనిపించింది. స్టేడియంలో మ్యాచ్ చూడడానికి వచ్చిన ఆడియన్స్ కూడా చాలా మంది చేతుల్లో జాతీయ జెండా రెపరెపలాడుతూ కనిపించాయి. ఈ విధంగా MI ఓపెనర్స్ గా మ్యాథ్యూస్, సజ్జన వచ్చారు. మొదటి ఓవర్ బౌలింగ్ బెల్ 1 ఓవర్ పుట్టేటప్పటికి 7 రన్స్, 2వ ఓవర్ బౌలింగ్ సయాలి 2 ఓవర్ పుట్టేటప్పటికి 16 రన్స్. ఇప్పటి వరకు WPL మ్యాచ్లో ముఖాముఖి 8 మ్యాచ్లు ఆడగా 4 MI ఓవర్ పుట్టేటప్పటికి 68 రన్స్, 10వ ఓవర్ బౌలింగ్ రాధా యాదవ్ 10 ఓవర్ పుట్టేటప్పటికి 76 రన్స్, 11వ ఓవర్ బౌలింగ్ డిక్లార్క్ 11 ఓవర్ పుట్టేటప్పటికి 89 రన్స్, 12వ ఓవర్ బౌలింగ్ శ్రేయాంక. సివర్ బ్రెంట్ 50 రన్స్ 32 బాల్స్ కి తన అర్ధ సెంచరీ పూర్తి చేస్తున్నారు. 16 రన్స్ ఇచ్చారు. 13 ఓవర్ పుట్టేటప్పటికి 123 రన్స్, 14వ ఓవర్ బౌలింగ్ అరుంధతి. మ్యాథ్యూస్ 50 రన్స్ ని 34 బాల్స్ కి తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగలిగారు. మ్యాథ్యూస్ కూడా 50 రన్స్ లో మ్యాచ్ చేసిన 50 రన్స్ లో 8 ఫోర్లు కొట్టారు. 14 ఓవర్ పుట్టేటప్పటికి 143 రన్స్. అరుంధతి 6 బాల్స్ 20 రన్స్ ఇచ్చారు. 15వ ఓవర్ బౌలింగ్ బెల్ నాయక క్లీన్ బౌల్డ్ గా అవుట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజ్ లో రిచా ఘోష్, రాధా యాదవ్ ఉన్నారు. 5 ఓవర్ పుట్టేటప్పటికి 35 రన్స్, 4 వికెట్లు పోయాయి. 6వ ఓవర్ బౌలింగ్ మ్యాథ్యూస్, రాధా యాదవ్ రన్స్ చేయకుండానే ఇస్మాయిల్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి డిక్లార్క్ వచ్చారు. 6 ఓవర్లు పుట్టేటప్పటికి 40 రన్స్, 5 వికెట్లను అయితే కోల్పోయింది RCB. ముఖ్యమైన 5 వికెట్లు కోల్పోయింది RCB. పవర్ ప్లే పూర్తి అయ్యేటప్పటికే 7వ ఓవర్ బౌలింగ్ అమన్జోత్ 7 ఓవర్ పుట్టేటప్పటికి 45 రన్స్, 5 వికెట్లు పోయాయి. 8వ ఓవర్ బౌలింగ్ వైష్ణవి 8 ఓవర్ పుట్టేటప్పటికి 55 రన్స్, 9వ ఓవర్ బౌలింగ్ అమన్జోత్ 9 ఓవర్ పుట్టేటప్పటికి 65 రన్స్, స్టాటిక్ టైమ్అవుట్. 10వ ఓవర్ బౌలింగ్ కేర్ 10 ఓవర్లు పుట్టేటప్పటికి 70 రన్స్. రన్ రేట్ 7గా ఉంది. గెలుపు కోసం 60 బాల్స్ కి 130 రన్స్ కావాలి. RCB బోర్డును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంది. కొన్ని బౌండరీలు అయితే చేయగలుగుతూ ఉన్నారు రిచా ఘోష్. అయినా కూడా టార్గెట్ అన్నంత దూరంగా ఉంది. 24 బాల్స్ కి 77 రన్స్ కావాలి గెలుపు కోసం RCBకి. మ్యాచ్ లో MI బ్యాటింగ్ లోను, తర్వాత MI బౌలింగ్ లోను ఎక్కడా కూడా కనబడకుండా క్లియర్ గా విజయం MI వైపు ఉన్నట్లుగా అనిపిస్తూ ఉన్న సమయంలో ఇక్కడి నుంచి రిచా ఘోష్ తన అద్భుత ప్రదర్శనతోటి RCB పూర్తి బాధ్యత తన మీద వేసుకున్నట్టుగా ఒంటరి పోరాటాన్ని అయితే మొదలుపెట్టి అద్భుతమైన షాట్లతోటి బౌండరీలు 6లు అయితే చేస్తూ చాలా మంచి పరుగులను రాబడుతూ 17వ ఓవర్ బౌలింగ్ అమన్జోత్ వచ్చి రిచా అరుంధతి పరుగుల భాగస్వామి 50 రన్స్ పూర్తయ్యాయి. 34 బాల్స్ కి అరుంధతి 14 రన్స్, 18 బాల్స్ వద్ద కాటన్ బౌల్డ్ గా అమన్జోత్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. సయాలి క్రీజ్ లోకి వచ్చిన వెంటనే అమన్జోత్ ద్వారా వికెట్లకు డైరెక్ట్ త్రో వేయగా రన్అట్ గా అవుట్ అవడం జరిగింది. 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 129 రన్స్, 8 వికెట్లు కోల్పోయింది RCB. 18వ ఓవర్ బౌలింగ్ బ్రెంట్ రిచా ఘోష్ తన అర్ధ సెంచరీ 54 రన్స్, 39 బాల్స్ చేయగలిగారు. శ్రేయాంక క్రీజ్ లో ఉన్నారు. 18 ఓవర్లు పుట్టేటప్పటికి 141 రన్స్ మాత్రమే చేయగలిగి ఇక్కడి నుంచి ఇంకొక విజృంభణ అయితే మొదలైంది రిచా ఘోష్ ద్వారా. 19వ ఓవర్ బౌలింగ్ అమన్జోత్ రిచా ఘోష్ అద్భుతం హ్యాట్రిక్ 6 అయితే కొట్టడం జరిగింది. 6 బాల్స్ కి అమన్జోత్ 27 రన్స్ ఇచ్చారు. 20వ ఓవర్ బౌలింగ్ కేర్ రిచా 90 రన్స్, 50 బాల్స్ వద్ద 10 4లు 6 6లతో స్కోర్ బోర్డుని 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 184 రన్స్ కి 8 వికెట్లు కోల్పోయి చేర్చగలిగారు. రిచా ఘోష్ చేసిన ఒంటరి పోరాటం అద్భుతమని చెప్పాలి. 90 రన్స్ అయితే చేయగలిగింది. ఆఖరి 3-4 ఓవర్లో తను చూపించిన ప్రతిభ ఎమ్మెల్యేనిది హ్యాట్సప్ అని చెప్పాలి. రిచా ఘోష్ కి ఒంటరి పోరాటమే చేసింది. అలాగే MI బ్యాటర్కి సంబంధించి సివర్ బ్రెంట్ సెంచరీ ఎలా పూర్తి చేసుకుందో ఇలాగే RCBకి సంబంధించి కూడా 90 రన్స్ చేయడం అనేది 50 బాల్స్ కి చాలా అద్భుతమైన ప్రదర్శన అయితే చూపించింది. ఈ విధంగా 15 రన్స్ తేడాతోనే విజయం MI వైపు సొంతమైంది. పాయింట్ల పట్టికలో MI 2వ స్థానంలోకి చేరుకోగలిగింది. ఈ విధంగా రిచా ఘోష్ చేసిన ప్రయత్నము ఇంకొక ఓవర్ కనుక మిగిలి ఉన్నట్టయితే రిచా ఘోష్ తప్పకుండా తను ఆడే ఆటను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా రిచా ఘోష్ కూడా మ్యాచ్ ని ఎట్టి పరిస్థితుల్లో డీక్లార్క్ లాగా, లేదంటే గౌతమి లాగా, స్మృతి మందన లాగా ఇలా ఓపెనర్స్ అందరూ టాప్ ఆర్డర్ బ్యాటింగ్స్ తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ లో వచ్చిన ఈ కీపర్ గా చేసే రిచా ఘోష్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేస్తూ మ్యాచ్ ని గెలిపించగలిగే సత్తా ఉందని మరొకసారి నిరూపించుకున్నారు. ఈ విధంగా RCB ఆల్రెడీ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై ఉన్నారు కాబట్టి ముంబై ఇండియన్స్ కూడా పాయింట్ల పట్టికలో 2వ స్థానంలోకి చేరుకోవడం జరిగింది. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియోని ఇంతతో ముగిస్తున్నాను. థాంక్యూ, ధన్యవాదాలు.